సినిమాకి ఏది కీలకం అంటే చాలామంది హీరో లేదా డైరెక్టర్ అని చెబుతారు. కానీ ఒక మూవీ హిట్ కావాలి అంటే 24 క్రాఫ్ట్స్ సరిగ్గా పనిచేయాలి. వీటిలో మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. కంటెంట్ అంతంత మాత్రం ఉన్న కొన్ని చిత్రాలు కూడా సంగీతం వల్ల హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలా సినిమాకు ఎంతో కీలకం సంగీతం గురించి చెప్పుకోవాలి. తెలుగులో గాయని గాయకులకు పెద్దగా రెమ్యూనరేషన్ ఇవ్వరు. కానీ ఉత్తరాదిలో కొందరు స్టార్ సింగర్స్కి మాత్రం లక్షలాది రూపాయలు ఇస్తారు. మన దేశంలో టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే సింగర్స్ ఎవరు? తొలి 10 స్థానాల్లో ఎవరెవరు ఉన్నారు? ఆ వివరాలు ఇప్పుడు చూసేద్దాం. ఏఆర్ రెహమాన్ స్వతహాగా ఆయన మ్యూజిక్ డైరెక్టర్. కానీ పాట పాడాలంటే మాత్రం 3 కోట్లు తీసుకుంటారు. మొన్నే చావాతో హిట్ కొట్టారు. ప్రస్తుతం చరణ్ బుచ్చుబాబు మూవీకి పనిచేస్తున్నారు. తరువాత శ్రేయా ఘోషల్. ఏ భాషలో ఎలాంటి పాట అయినా సరే పాడగలిగే సింగర్ శ్రేయా ఘోషల్. ఒక్కో పాటకు 25 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటుందని టాకు. సునిధి చౌహాన్ ఫేమస్ లేడీ సింగర్. ఒక్క పాట పాడితే 18 నుంచి 20 లక్షల రూపాయలు ఇచ్చేయాల్సిందే. ఈమె ఎక్కువగా హిందీ సాంగ్స్ పాడుతూ ఉంటారు. తరువాత అర్జిత్ సింగ్. బ్రేకప్ సాంగ్స్ లిస్ట్ తీస్తే అందులో ఖచ్చితంగా ఇతడు పాడిన పాటలే ఉంటాయి. తెలుగు హిందీలో ఎప్పటికప్పుడు పాడుతూనే ఉంటారు. ఒక్కో సాంగ్ కోసం 18 నుంచి 20 లక్షలు తీసుకుంటారంట. తర్వాత బాద్షా. సింగర్గా కంటే ర్యాపర్గా ఎక్కువ ఫేమస్. కానీ పాట పాడితే వందలాది మిలియన్ వ్యూస్ గ్యారంటీ. ఒక్కో సాంగ్ కోసం 18 నుంచి 20 లక్షలు తీసుకుంటారు. సోనూ నిగమ్ దిగ్గజ సింగర్. చాన్నాళ్ళుగా పాటలు పాడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం ఒక్కో సాంగ్ పాడేందుకు 15 నుంచి 18 లక్షలు తీసుకుంటారు. దిల్జీత్ దోసాంజ్ సింగర్ కమ్ యాక్టర్. రీసెంట్ టైంలో కాన్సర్ట్లతో వైరల్ అవుతున్నాడు. ఒక్క పాట పాడేందుకు 10 లక్షల రూపాయలు. స్టేజ్ మీద అయితే 50 లక్షల రెమ్యూనరేషన్ కావాలంట. హనీ సింగ్. ఇతడు కూడా ర్యాపర్గా బాగా ఫేమస్. ఎప్పటికప్పుడు వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఒక్కో సాంగ్ కోసం 10 లక్షల వరకు ఛార్జ్ చేస్తారు. నేహా కక్కర్ మంచి సింగర్. కానీ సింగింగ్ షోలో జడ్జిగా బాగా ఫేమస్. హిందీ పంజాబీ సాంగ్స్ ఎక్కువగా పాడుతూ ఉంటారు. ఒక్కో పాట కోసం 10 లక్షల వరకు డిమాండ్ చేస్తుందంట. మికా సింగ్ హిందీలో ఎక్కువగా పాటలు పాడుతూ ఉంటాడు. ఒక్కో సాంగ్కి తన గాత్రం ఇచ్చేందుకు 10 లక్షల వరకు అందుకుంటాడంట.